మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో బానుగుడి జంక్షన్, అలాగే సర్పవరం జంక్షన్, ఇటువంటి ప్రధాన కూడళ్లలో నిత్యం రద్దీగా ఉంటుంది. వాహనాలు అధికంగా ఇక్కడ నుంచి చిన్న వెహికల్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు ఈ రోడ్ల గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ప్రధాన కూడళ్లలో మనకి ట్రాఫిక్ సిగ్నలింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధాన కూడళ్లలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇవి దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ సిగ్నల్ లైట్స్ అనేవి పనిచేయకపోవడంతో మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కి ఎంత ఇబ్బంది కలుగుతుందో. దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా అధికంగానే అవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సిగ్నల్స్ లేకపోవడంతో మాన్యువల్ గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, సిఐ పర్యవేక్షణలో పర్యవేక్షించాల్సి వస్తుంది. మ్యాన్ పవర్ కావాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కాకినాడలో ఉంది. ఎందుకంటే ప్రధాన కూడళ్లలో మెయిన్ ఏరియాస్ లో ఎక్కువగా ఈ సిగ్నలింగ్ లైట్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనము సర్పవరం జంక్షన్ లో ఉన్నాము. ఈ జంక్షన్ ఎప్పుడు కూడా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. చాలా వెహికల్స్ ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్కూల్ కు వెళ్లే పిల్లలు కానివ్వండి, లేదంటే స్కూల్ కి కాలేజెస్ మెయిన్ ఏరియా కాబట్టి ఇటు నుంచి చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగే స్కూల్ బస్సెస్ కూడా చాలా ఎక్కువగా ఇటువైపు నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రధాన ఏరియాల్లో కూడా కూడళ్లలో కూడా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ పరిపాటనే చెప్పుకోవాలి. రీసెంట్ గానే గత నెల క్రితమే మనము ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా చూసాము. ఇద్దరు స్టూడెంట్సే ఈ రహదారి గుండా పయనిస్తూ వేగంగా వచ్చి డివైడర్ ని ఢీకొనడంతో అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్స్ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ తో పాటు చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా మనం సర్వసాధారణం అయిపోయిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే ఇలాంటి యాక్సిడెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న ప్రమాదాలు కానివ్వండి నిత్యం జరుగుతున్న పరిస్థితి. మనకి కాకినాడలో చాలా వరకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. సీసీ కెమెరాస్ కూడా చాలా వరకు వర్క్ అవట్లేదని ఒక ఇదైతే ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయట్లేదు అనే మాట వాస్తవమే. సో అది ఆల్రెడీ మా కన్సర్న్ అథారిటీస్కి మనం రేస్ చేయడం జరిగింది. సో అవి త్వరలో రిపేర్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ పని చేస్తున్నాయండి. సీసీటీవీ మన కంట్రోల్ రూమ్ నుంచి మనం వి కీప్ అబ్జర్వింగ్. బట్ రానున్న రోజుల్లో ఇంకా జిల్లా మొత్తంలో 12,000 సీసీటీవీ కెమెరాస్ కోసం మన ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి పంపడం జరిగింది. సో అడిగారు మీ ట్రాఫిక్ పరంగా కానీ, క్రైమ్ హాట్స్పాట్స్ కానీ, అంటే ఏదైనా క్రైమ్ జరిగితే డిటెక్షన్ కోసం ఎక్కడెక్కడ హెల్ప్ అవుతాయి, హైవేలో ఎక్కడెక్కడ కావాలి, అలా కొత్త సీసీటీవీ కెమెరాస్ రిక్వైర్మెంట్ అడిగారు. మనం పంపడం జరిగింది. బట్ ఆల్రెడీ మనకి దాదాపు 3,500 కెమెరాస్ ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. బట్ ఇంకొకటి మనం కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని ఆంధ్రాలో ఉంది. సో అక్కడ మోర్ దెన్ 100 పీపుల్ కాంగ్రిగేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అక్కడ కంపల్సరీగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని రూల్ ఉంది. సో అది కాకుండా ఈ మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో పబ్లిక్ వాళ్ళ నుంచి కొత్తగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం అవి కూడా చేస్తున్నాము. కాకినాడలో కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వాళ్ళతో పాటు ఇంకా కొన్ని సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మనం దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే సిటీలో ట్రాఫిక్ కి సంబంధించి సిగ్నల్ వ్యవస్థ అనేది సరిగా పనిచేయని మాట వాస్తవమే. త్వరలోనే దాన్ని చక్కదిద్దామంటూ కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మనం ప్రధాన రహదారి చూసుకోవచ్చు. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఎక్కువగా ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అంతా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ట్రాఫిక్ అయితే కాస్త అంతరాయం తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే ప్రధాన కూడళ్లు కాబట్టి ముందుగా ఈ ఏరియాస్ లో ట్రాఫిక్ వ్యవస్థపై దృష్టి పెట్టాలంటూ కూడా చాలా మంది వాహనదారులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.